రాజకీయానికి టికెట్ మారిస్తే ప్రాణత్యాగానికి సిద్ధమంటూ తెలుగు తమ్ముళ్ళు అక్కడ హెచ్చరిస్తున్నారు. ఇక మనుక్రాంత్ ఇష్యూకు సంబంధించి మా కరెస్పాండెంట్ నరేష్తో ఇంటరాక్ట్ అవుదాం. జనసేన నుంచి మనుక్రాంత్ అనే ఒక్క వ్యక్తి మాత్రమే వెసులులోకి వెళ్లారని, ఆయన వెంట ఏ ఒక్క కార్యకర్త కూడా వెళ్లలేదని జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు సుజయ్ బాబు చెబుతున్నారు. దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ 6 ఏళ్లుగా మాట్లాడి ఇప్పుడు అదే దోపిడీ రాజ్యంలోకి మనుక్రాంత్ వెళ్లిపోవడం ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నామన్నారు సుజయ్ బాబు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రతి ఒక్క జనసైనికుడు పనిచేస్తారని, స్వార్థం కోసం ఎవరు ఉండరన్నారు సుజయ్ బాబు. మనుక్రాంతికి నెల్లూరు నగరంలో ఆయన కుటుంబం ఓటు తప్ప మరో ఓటు లేదని, కూటమి అభ్యర్థులను జనసైనికులంతా గెలిపించుకుని రాష్ట్రంలో కూటమిని అధికారంలో తీసుకొస్తామని చెప్పారు. ఎస్ నరేష్, అసలు ఏం జరుగుతోంది నెల్లూరులో, ఏం చెప్తున్నారు ఇంకా జనసైనికులు? రైట్ సతీష్, నిన్నటి వరకు దోపిడీ రాజ్యం, దొంగల పార్టీ, రాక్షస పాలని అరిమి కట్టాలంటూ కూడా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మనుక్రాంత్ రెడ్డి ఒక్కసారిగా ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆహ్వానం మేరకు ఆ పార్టీలోకి వెళ్తుండడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అతను సులభం కోసం ఈరోజు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా నగరానికి సంబంధించినటువంటి అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబుతో పాటు మరికొంతమంది జనసేన నాయకులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 6 సంవత్సరాల పాటు మనుక్రాంత్ రెడ్డి జిల్లా పగ్గాలు చేపట్టిన తర్వాత పిఎస్సీ మెంబర్గా కూడా ఇటు పవన్ కళ్యాణ్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రయత్నంలో ఆయనకి టికెట్ ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా ఆయన మనోవేదనకు గురైనట్లుగా ఇప్పటికే ఆయన నిన్న ప్రెస్ మీట్లో కూడా తెలియజేయడం జరిగింది. నిన్న సాయంత్రం మనుక్రాంత్ రెడ్డి నివాసానికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, సో వీళ్ళతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆహ్వానించారు. సో ఈ మేరకు ఆయన పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నట్లుగా కూడా విశ్వసనీయ సమాచారం ఉంది. ఇప్పటికే ఇటు జనసేన పార్టీలో ఒక్కసారిగా కూడా బగ్గుమన్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే మనుక్రాంత్ రెడ్డి అతని యొక్క స్వలాభం కోసం ఆయన కేవలం ఒక వ్యక్తిగా మనుక్రాంత్ రెడ్డిగా వెళ్ళారే కానీ అతనికి ఓట్ బ్యాంకింగ్ ఇక్కడ లేదు. జిల్లా వ్యాప్తంగా కూడా జన సైనికులంతా ఈరోజు పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు, ఎవరు మనుక్రాంత్ రెడ్డి వైపు లేరు అంటూ కూడా దుగ్గిశెట్టి సుజయ్ బాబు నగర అధ్యక్షులు ప్రెస్ మీట్ నిర్వహించి ఈరోజు మనుక్రాంత్ రెడ్డిపై మండిపడ్డారు. నిన్న ఏదైతే ఆయన ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి అనంతరం 2 నిమిషాలకే జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట జన సైనికులంతా కూడా ఇటు గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో దాదాపు ఒక 50 మందికి పైగా కూడా ఈ జిల్లాకు పట్టిన శని పోయిందంటూ కూడా అక్కడ నినాదాలతో టపాకాయలు కూడా పేల్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీలో ఉన్నటువంటి మనుక్రాంత్ రెడ్డి వెళ్లడం పట్ల ఇప్పటికే జనసేన పార్టీలో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేదు. ఒక వ్యక్తి మాత్రమే ఇక్కడ వెళ్ళాడు. నిన్నటి వరకు దోపిడీ రాజ్యం, దొంగల పార్టీ అన్నటువంటి మనుక్రాంత్ రెడ్డి ఈరోజు అదే పార్టీలోకి వెళ్ళడం వెనకాల ఏంటి కారణం అంటూ కూడా ప్రజలందరూ తెలుసుకోవాలంటూ ఒకవైపు జన సైనికులంతా కూడా అనేక సోషల్ మీడియాలో చక్కర్లు తిప్పుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో మనుక్రాంత్ రెడ్డి అతని యొక్క స్వలాభం కోసం, రాజకీయ బలోపేతం కోసమే ఈరోజు దైవం లాంటి పవన్ కళ్యాణ్ విడిచి జనసేన పార్టీని విడిచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ రాక్షస పాలని అరిమి కట్టాలంటూ నిన్నటి వరకు చెప్పినటువంటి మాటలు ఎక్కడికి పోయాయంటూ కూడా ఈరోజు జనసేన నగర అధ్యక్షులైనటువంటి దుగ్గిశెట్టి సుజయ్ బాబు తెలియజేశారు. నువ్వు వెళ్ళినంత మాత్రాన జనసేన పార్టీకి సంబంధించినటువంటి కేడర్ ఎవరు నీతో లేరు, ఈరోజు అందరం ఇక్కడే ఉన్నాం. పవన్ కళ్యాణ్ యొక్క ఆధ్వర్యంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లా 10 నియోజకవర్గాల యొక్క పగ్గాల్లో ఈరోజు విజయడంకా మోగించేందుకు జనసేన పార్టీ క్రియాశీలకంగా ముందుకు నడవబోతున్నట్లుగా జనసేన ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. అయితే మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో మరో 2 రోజుల్లో మనుక్రాంత్ రెడ్డి చేరడంతో ఒక్కసారిగా కూడా జన సైనికులు, జనసేనకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈరోజు నెల్లూరు జిల్లాకు పట్టిన దరిద్రం పోయిందే అంటున్నారే కానీ ఇక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేదంటూ ఒకవైపు జన సైనికులంతా కూడా